హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ బజ్ తెలుగు. ఈ వీడియోలో మనం శ్రీలంక వర్సెస్ ఇండియాకి సంబంధించి ఈరోజు మనకు ఫస్ట్ వికెట్ కీపర్ చాయిస్ ఎవరైతారు అనేది డిస్కస్ చేద్దాం. సో మీ ఫస్ట్ వికెట్ కీపర్ చాయిస్ ఎవరనేది చెప్పండి. కేఎల్ రాహులా, రిషబ్ పంత్, అండ్ ఎందుకు అనేది కూడా మెన్షన్ చేయండి. సో డిస్కషన్లో ఏంటంటే క్లియర్గా స్టాటిస్టిక్స్ మెన్షన్ చేస్తా. కేఎల్ రాహుల్ బెస్టా పంత్ బెస్టా అనేది మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా వస్తుంది, ఎవరి స్టార్ట్స్ బెస్ట్ ఉన్నాయి ఓడిఐలు అనేది. సో కేఎల్ రాహుల్ చాలా రోజులు అవుతుంది మ్యాచ్ ఆడక, అండ్ పంత్ కూడా ఇంజురీ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిండు. బట్ మనకు రీసెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పింది ఏంటంటే మన మేనేజ్మెంట్ ఇండియాస్ ఫస్ట్ వికెట్ కీపర్ చాయిస్ రిషబ్ పంత్ అన్నారు. బట్ కంపేర్ టు స్టార్ట్స్ చూసుకుంటే కొంచెం కేఎల్ రాహుల్ బెస్ట్ ఉంటాడు. ఇప్పుడు స్టార్ట్స్ ఏందనేది చూద్దాం. కేఎల్ రాహుల్ అండ్ పంత్ ఇన్ ఓడిఐస్ చూసుకుంటే మొత్తం మ్యాచెస్ కేఎల్ రాహుల్ 75 మ్యాచెస్ ఆడిండు. 75 మ్యాచెస్లో 70 ఇన్నింగ్స్ ఆడిండు. అంటే 75 మ్యాచెస్లో 70 ఇన్నింగ్స్ అంటే 5 ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయలేదు, 70 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిండు అన్నట్టు. ఓకే, ఇప్పుడు స్కోర్స్ ఎంత చేసిండు అనేది చూసుకుంటే మొత్తం 2820 రన్స్ స్కోర్ చేసిండు కేఎల్ రాహుల్. అండ్ హయ్యెస్ట్ 112 ఉంది, ఒక సెంచరీ. ఓకే, హయ్యెస్ట్ 112, ఒక సెంచరీ అంటే సెంచరీ దాటిన తర్వాత 112 హయ్యెస్ట్ ఉంది తనకి. యావరేజ్ చూసుకుంటే 50.35, ప్రతి మ్యాచ్లో మినిమం యావరేజ్ 50, అంటే ప్రతి మ్యాచ్లో తను ఆడిన దాంట్లో 50 రన్స్ స్కోర్ చేస్తున్నాడు కేఎల్ రాహుల్. ఓకే, అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 87 ఉంది. అండ్ సెంచరీస్ చూసుకుంటే 7 సెంచరీలు చేసిండు కేఎల్ రాహుల్ ఓడిఐస్లో. అండ్ 50s చూసుకుంటే 18 50లు చేసిండు, 7 సెంచరీలు 18 50లు. ఓకే, ఇప్పుడు రిషబ్ పంత్ ఓడిఐ స్టార్ట్స్ చూసుకుంటే రిషబ్ పంత్ 30 మ్యాచ్లు ఆడిండు, 26 ఇన్నింగ్స్ ఆడిండు. చెప్పినా కదా 26 ఇన్నింగ్స్ అంటే 4 మ్యాచెస్లో బ్యాటింగ్ చేయలేదు, 26 మ్యాచెస్లో బ్యాటింగ్ చేసిండని. రన్స్ చూసుకుంటే 865 చేసిండు. అండ్ హయ్యెస్ట్ వచ్చేసి 125 నాట్అవుట్ ఉంది. ఓకే, అండ్ యావరేజ్ చూసుకుంటే 34. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏర్పడుతుంది. యావరేజ్ కేఎల్ రాహుల్ది 50.35 ఉంటే పంత్ది జస్ట్ 34 ఉంది. ఓకే, ఇక్కడ కేఎల్ రాహుల్ బెస్ట్ ఉన్నాడు. అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే కేఎల్ రాహుల్ది 87 ఉంటే పంత్ది 106.5 ఉంది. అంటే స్ట్రైక్ రేట్ పరంగా రిషబ్ పంత్ బెస్ట్ ఉన్నాడు, అంటే హిట్టింగ్లో. సెంచరీస్ చూసుకుంటే కేఎల్ రాహుల్కి 7 ఉన్నాయి, పంత్కి ఒకటే ఉంది. అండ్ పంత్కి ఒకటే ఉందంటే ఆల్మోస్ట్ జస్ట్ పంత్ కంపేర్ టు కేఎల్ రాహుల్ సగం మ్యాచెస్ ఆడిండు. ఎందుకంటే కేఎల్ రాహుల్ 75 మ్యాచెస్ ఆడితే పంత్ 30 మ్యాచెస్ ఆడిండు. ఇంకో 30 మ్యాచెస్ ఆడితే తిని కూడా 4-5 సెంచరీస్ చేసే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే 30 మ్యాచ్లలో ఒక సెంచరీ ఉంది. 50s పరంగా చూసుకుంటే 5 50s ఉన్నాయి. ఓకే, ఇది ఓవరాల్ స్టాట్స్. అండ్ కంపేర్ టు కేఎల్ రాహుల్ 30 మ్యాచెస్ తక్కువ ఆడిండు, 35 మ్యాచెస్, 35 కాదు లిటరల్లీ 45 మ్యాచెస్ తక్కువ ఆడిండు పంత్. అండ్ 45 మ్యాచెస్ ఓడిఐస్లో ఎక్కువ ఆడిండు కేఎల్ రాహుల్. ఎక్కువ అయినా సరే యావరేజ్ పరంగా 50 మెయింటైన్ చేసిండు, అంటే మంచి యావరేజ్ అది. ఓకే, అండ్ సెంచరీలు అయితే 7 ఉన్నాయి, 50s అయితే 18 ఉన్నాయి. మోస్ట్ లైక్లీ ఇద్దరు కూడా బెస్టే, ఎందుకంటే తక్కువ మ్యాచెస్ అన్నా కూడా తను కూడా బెస్ట్ మెయింటైన్ చేసిండు. యావరేజెస్ పరంగా చూసుకుంటే మేబీ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో ఉంటే బెస్ట్ అనుకుంటా. ఓడిఐస్లో పంత్ని ప్రిఫర్ చేయొచ్చా చేయరాదా అనేది నన్ను అడిగితే పంత్ ఎట్లా అంటే లాంగ్ స్టాండ్ తీసుకొని బిగ్ హిట్టింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మిస్ టైం అవుతూ ఉంటాడు, లేదంటే తన మంచి స్కోర్స్ చాలా ఉంటాయి. సో మాకు తెలుసు గబ్బా టెస్ట్లో ఎటువంటి స్టాండ్ తీసుకొని విన్ ఇచ్చిండు. అండ్ దీన్ని బేస్ చేసుకుంటే యావరేజ్ పరంగా కేఎల్ రాహుల్ కొంచెం బెస్ట్ ఉన్నాడు. మరి ఎవరు మన ఫస్ట్ వికెట్ కీపర్ ఛాయిస్ అవ్వబోతుర్రు అంటే నాకు తెలిసి కేఎల్ రాహుల్ తోటి వెళ్తే బెస్ట్ ఫస్ట్ ఓడిఐ. లేదు, మనకి ఇంటర్వ్యూస్లో ఆల్రెడీ చాలాసార్లు అన్నారు కదా ఫస్ట్ వికెట్ కీపర్ ఎప్పుడు మనకి పంతే అవుతాడని. ఒకవేళ తనతోటి వెళ్తే కనుక ఇక మేబీ ఫస్ట్ రెండింటిని విన్ అయిపోయి థర్డ్ మ్యాచ్లో కేఎల్ రాహుల్కి ఛాన్స్ ఇవ్వచ్చు. లేదు, ఈ స్టాట్స్ కనుక చూస్తే డెఫినెట్గా కేఎల్ రాహుల్కే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరేమనుకుంటున్నారు, కేఎల్ రాహుల్ బెస్టా పంత్ బెస్టా, ఎవరు బెస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్కి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.